పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జగన్నాథపురంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 2,40,00,000 నగదు దొరికింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న ఈ డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఎవరి కోసం తీసుకువెళ్తున్న దానిపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఆరా తీస్తున్నారు పోలీసులు? గోపాలపురం నియోజకవర్గానికి గోపాలపురం మండలం సంబంధించినటువంటి జగన్నాథపురం గ్రామంలో ఈ జగన్నాథపురం గ్రామ శివార్లు ఏర్పాటు చేసినటువంటి మండల జిల్లా చెక్పోస్ట్ వద్ద కూడా భారీగా ఉదయం కూడా నగదు పెట్టుబడి చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి ఆంజనేయ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఉంది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కూడా ఎటువంటి పత్రాలు లేకుండా సుమారు 2,40,00,000 సంబంధించినటువంటి 40,00,000 సంబంధించిన నగదు కూడా పోలీసులు కూడా పట్టుకున్నారు. అక్కడ ఆ నగదుకు సంబంధించి కూడా కొద్దిగా వివరాలు అయితే ప్రకటిస్తారు. కేసులు నమోదు చేసి కొద్దిగా దర్యాప్తు చేస్తారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆ నగదు ఎవరైతే వ్యక్తి తీసుకెళ్తారో 2 బ్యాగులకు సంబంధించిన 2 బ్యాగులు కూడా నగదు తీసుకెళ్తారు. ఈ 2,40,00,000 సంబంధించినటువంటి నగదు ఎవరికి ఎక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారనేది పూర్తి వివరాలు అయితే సేకరించబడైతే పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జగన్నాథపురంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 2,40,00,000 నగదు దొరికింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న ఈ డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఎవరి కోసం తీసుకువెళ్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.